ఆరవ శ్లోకము. యం యం వాపి స్మరన్ భావం త్యజత్యంతే కలేవరం తం తమేవైతి కౌంతేయ సదా తద్భావభావితః. యం యం ఏ ఏ వా అపి మొత్తముకు స్మరన్ స్మరిస్తూ భావం భావమును త్యజితి విడుచును అంతే అంత్యకాలమున కలేవరం ఈ దేహమును తం తం అట్టిదానిని ఏవా నిశ్చయముగా ఏతి పొందును కౌంతేయ ఓ కుంతి పుత్రుడా సదా ఎల్లప్పుడూ తత్ ఆ భావమును భావిత స్మరించును. ఓ కౌంతేయ మానవుడు దేహమును త్యజించినప్పుడు ఏ భావమును స్మరించునో అదే భావమును అతడు నిశ్చయముగా పొందును. భాష్యము. మిక్కిలి కష్టమైన మరణ సమయములో మానవుడు తన భావమును మార్చుకొను విధానము ఇక్కడ వివరించబడినది. జీవితము చివరన శ్రీకృష్ణుని స్మరిస్తూ దేహమును విడుచు వ్యక్తి దేవాది దేవుని దివ్య భావమునే పొందును. కానీ శ్రీకృష్ణునకు అన్యమైన దానిని చింతించువాడు కూడా అట్టి స్థితినే పొందగలనట్లో ఏమాత్రమో సత్యము లేదు. ఈ విషయమును ప్రతి ఒక్కరూ మిక్కిలి జాగ్రత్తతో గమనించవలెను. కానీ మనస్సు సరి అయిన స్థితిలో నెలకొని ఉన్నప్పుడు మరణించుట ఎట్లు సాధ్యపడను? ఉదాహరణకు భరత మహారాజు గొప్ప మహానుభావుడే అయినను అంత్యకాలమున ఒక జింకను స్మరించుట చేత తరువాతి జన్మలో అతడు జింక దేహమునకు పరిణామము చెందవలసి వచ్చెను. జింక దేహములో అతడు పూర్వజన్మ స్మృతిని కలిగి ఉన్నప్పటికీ ఆ జంతు దేహమునే అంగీకరించవలసి వచ్చెను. మానవుని జీవితకాల ఆలోచనలే ప్రోగుపడి మరణ సమయమున మానవుని ఆలోచనలను ప్రభావితము చేయును. కనుక ప్రస్తుత జన్మయే తరువాతి దేహమును తయారు చేయునని చెప్పవచ్చును. మానవుడు ప్రస్తుత జన్మలో సత్వగుణములో నెలకొని నిరంతరము శ్రీకృష్ణుని స్మరించుటను అభ్యసించినచో జీవితాంతమున శ్రీకృష్ణుని స్మరించుట ఎవరికైనానో సాధ్యపడును. అదే శ్రీకృష్ణుని దివ్య స్వభావమును ధామమును సాధించుటకు తోడ్పడును. మానవుడు పూర్తిగా శ్రీకృష్ణుని దివ్య సేవలో నెలకొనినచో అతని తరువాతి జన్మ భౌతికము కాకుండా ఆధ్యాత్మికమే కాగలదు. కనుక అంత్యకాలమున మానవుని స్థితిని విజయవంతము చేసుకొనుటకు హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే అను మహామంత్ర జప కీర్తనయే ఉత్తమ విధానము. 7వ శ్లోకము. తస్మాత్ సర్వేషు కాలేషు మామనుస్మరయుధ్య చ మయ్యర్పితా మనోబుద్ధిర్మామే వైశ్యస్య సంశయః. తస్మాత్ అందుచే సర్వేషు కాలేషు అన్ని కాలములలోనూ మాం నన్ను అనుస్మర స్మరించుము యుద్ధము చ కూడా మయి నాపై అర్పిత సమర్పించబడిన మనోబుద్ధులను మాం నన్నే ఏవా నిశ్చయముగా ఏషసి నీవు పొందగలవు అసంశయ నిస్సందేహముగా. అందుచే ఓ అర్జున నిరంతరము నీవు నన్నే శ్రీకృష్ణుని స్మరించుచు అదే సమయమున నీ కర్తవ్యమైన యుద్ధమును నిర్వర్తించుము. నీ కర్మలను నాకు అర్పించుట ద్వారా మరియు నీ మనోబుద్ధులను నా యందు స్థిరముగా నిలుపుట ద్వారా నిస్సంశయముగా నీవు నన్ను పొందగలవు. భాష్యము. శ్రీకృష్ణుడు అర్జునునకు చేసిన ఈ ఉపదేశము కామ్య కర్మలలో మునిగి ఉండడి మానవులందరికీ ఎంతగానో ముఖ్యమైనది. మానవుని తన విద్యుక్త ధర్మములను లేదా కర్మలను త్యజించమని భగవంతుడు ఇక్కడ చెప్పుటలేదు. అనగా వాటిని కొనసాగిస్తూనే హరే కృష్ణ మహామంత్ర జపకీర్తనలతో శ్రీకృష్ణుని స్మరించవలెను. ఈ పద్ధతి మానవుని భౌతిక కాలుష్యముల నుండి విముక్తిని చేసి మనోబుద్ధులను శ్రీకృష్ణునిపై నెలకొల్పును. దివ్యమైన శ్రీకృష్ణుని నామములను కీర్తించుట ద్వారా మానవుడు నిస్సందేహముగా దివ్యలోకమైన కృష్ణధామమును చేరుకోగలడు. 8వ శ్లోకము. అభ్యాస యోగ యుక్తేన చేతసా నాన్యగామినా పరమం పురుషం దివ్యం
యాతి పార్థానుచింతయన్. అభ్యాసము ద్వారా యుక్తేన ధ్యానములో నెలకొనిన చేతస మనస్సు చేతను బుద్ధి చేతను నా అన్యగామిన పట్టిన మార్గమును విడవకుండా పరమోన్నతుడైన పురుషం దేవాదిదేవుని దివ్యుడైన యాతి పొందును. పార్థ ఓ పృథాకుమార అనుచింతయన్ ఎల్లప్పుడూ తలంచుచో. ఓ పార్థ మనస్సును నిరంతరము నా స్మరణలోనే నిలిపి ఏమాత్రమో మార్గము తప్పక నన్నే దేవాదిదేవునిగా ధ్యానించువాడు తప్పక నన్ను చేరుకోగలడు. భాష్యము. ఈ శ్లోకములో శ్రీకృష్ణ భగవానుడు తనను స్మరించుటలోని ప్రాధాన్యతను నొక్కి చెబుతుండెను. హరే కృష్ణ మహామంత్ర జపకీర్తనల ద్వారా మానవుని హృదయములో అట్టి కృష్ణస్మరణ జాగృతమగును. అట్టి శ్రీకృష్ణుని నామముల శ్రవణ కీర్తనలలో మానవుని చెవులు నాలుక మనస్సు పూర్తిగా నెలకొనును. కనుక ఈ యోగ ధ్యానమును అభ్యసించుట మిక్కిలి సులభము. ఇట్టి ధ్యానము పరమపురుషుని పొందుటకు తోడ్పడగలదు. పురుషం అనగా భోక్త. జీవులు భగవంతుని తటస్థ శక్తికి చెందిన వారైనను వారు భౌతిక కల్మషములతో కూడి ఉందురు. వారు తమకు తామే భోక్తలుగా భావించినను వారు నిజమునకు పరమ భోక్తలు కాలేరు. దేవాదిదేవుడే తన వివిధ అవతారములలో నారాయణ వాసుదేవుడు వంటి స్వాంస్వరూప విస్తరణలలోనూ పరమభోక్త అని ఇక్కడ స్పష్టముగా చెప్పబడినది. భక్తుడు హరే కృష్ణ మహామంత్ర జపకీర్తనలను నిర్వర్తిస్తూ తన ఆరాధనకు లక్ష్యమైన భగవంతుని నారాయణ కృష్ణ రాముడు వంటి ఏ రూపములోనైనా నిత్యము స్మరించవచ్చును. ఇట్టి అభ్యాసము అతడిని పవిత్రుని చెయ్యును. ఈ నిరంతర జపకీర్తనల ద్వారా అతడు అంత్యకాలమున భగవద్ధామమును బదిలీ చెయ్యబడును. యోగాభ్యాసమున అంతరంగములో నెలకొనిన పరమాత్మను ధ్యానించినట్లే హరే కృష్ణ జపకీర్తనలతో మానవుడు తన మనస్సును నిరంతరము భగవంతునిపై నిలుపవలెను. మనస్సు ఎల్లప్పుడూ చంచలమైనది కనుక దానిని బలవంతముగానైనను శ్రీకృష్ణుని స్మరించున్నట్లు చేయుట ఎంతో అవసరము. ఎల్లప్పుడూ గొంగలి పురుగు తాను సీతాకోక చిలుకగా మారవలనని యోచిస్తూ అదే జన్మలో సీతాకోక చిలుకగా మారిపోయే ఉదాహరణ ఒక్కటి ఇక్కడ సాధారణముగా ఉదహరించబడును. అదే విధముగా మనము నిరంతరము శ్రీకృష్ణుని స్మరించినచో జీవితాంతమున శ్రీకృష్ణునకు వలె దేహమును పొందుట నిశ్చయము. 9వ శ్లోకము. కవిం పురాణమనుశాసితార మనోరణీయాంసమనుస్మరేద్యః సర్వస్య ధాతారమచింత్య రూపమాదిత్యవర్ణం తమసః పరస్తాత్. కవిం సర్వజ్ఞుడునుగను, పురాణం అతి ప్రాచీనుడుగను, అనుశాసితారం నియంత్రించువాడు, అనోహో పరమాణువు కంటెను, అనీయాంసం సూక్ష్మమైన వాడు, అనుస్మరేత్ సర్వదా స్మరిస్తూ, ఎవడు సర్వస్య సమస్తముకు ధాతారం పోషించువానిగను, అచింత్య రూపం ఊహింపశక్యముగాని రూపము, ఆదిత్యవర్ణం సూర్యుని వల తేజస్సు గల తమస్సునకు పరస్తాత్ అతీతుడగును, పరమపురుషుని సర్వజ్ఞునిగను, అతి ప్రాచీనునిగను, శాసించువానిగను, సూక్ష్మము కంటేను సూక్ష్మమైన వానిగను, సర్వమును పోషించువానిగను, భౌతిక భావాతీతునిగను, ఊహాతీతునిగను, సదా దివ్య పురుషునిగను మానవుడు స్మరించవలెను. అతని సూర్యుని వలె తేజోమయుడు, ఈ భౌతిక ప్రకృతికి అతీతముగా దివ్యమైన వాడు. భాష్యము. ఈ శ్లోకములో దేవాదిదేవుని స్మరించు విధానము చెప్పబడినది. ముఖ్య విషయమేమనగా అతడు నిరాకారుడు లేక శూన్యుడో కాడు. ఏదో నిరాకారమైన శూన్యమైన దానిని ఎవరునూ ధ్యానించలేరు.
అది ఎంతో కష్టము, కానీ శ్రీకృష్ణుని స్మరించు విధానము మిక్కిలి సులభము. అదే ఇక్కడ వాస్తవ రూపమున పేర్కొనబడినది. మొట్టమొదట మనము భగవానుడు పురుషుడని రూపసహితుడిని ఎరగవలెను. మనము శ్రీరాముని శ్రీకృష్ణుని రూపముతోనే ధ్యానించుదుము. ఎవరైనను శ్రీరాముని స్మరించినను శ్రీకృష్ణుని స్మరించినను అతడు ఎలా ఉండునో భగవద్గీతలోని ఈ శ్లోకములో వర్ణించబడినది. భగవానుడు కవి అని ఇక్కడ వర్ణించబడెను. అనగా అతడు భూత భవిష్యత్తు వర్తమానములను ఎరుగును. కనుకనే అతడు సర్వజ్ఞుడు. సమస్తమునకు మూల కారణమగుటచే అతడే పురాణ పురుషుడు. అతని నుండి సర్వము ఉద్భవించినది. అతడు విశ్వముకు పరమ నియంత్రకుడు, మానవ సమాజముకు పోషకుడు, ఉపదేశకుడు. అతడు సూక్ష్మాతి సూక్ష్మమైన వాడు. ఆత్మ అనేది వెంట్రుక కొనలో 10,000వ వంతు పరిమాణమును కలిగి ఉండును. కానీ భగవానుడు ఈ సూక్ష్మాంశ హృదయములోకి కూడా ప్రవేశించుట చేత అతడు ఊహించబడనంతగా సూక్ష్మమైన వాడు. కనుకనే అతడు సూక్ష్మాతి సూక్ష్మమని చెప్పబడెను. దేవాది దేవునిగా అతడు అణువులోకి మరియు అతి సూక్ష్మమైన దాని హృదయములోకి ప్రవేశించి పరమాత్మగా దానిని నియంత్రించును. అతడు మిక్కిలి సూక్ష్మమైనను సర్వవ్యాపకుడై సమస్తమును పోషించును. అతని చేతనే గ్రహమండలములన్నీ పాలించబడును. పెద్ద పెద్ద గ్రహములన్నీ సులభముగా ఎట్లు అంతరిక్షములో తేలుతుండునని మనము తరచూ ఆశ్చర్యపడుతుందుము. నిజమునకు దేవాదిదేవుడే తన అచింత్య శక్తితో ఈ పెద్ద పెద్ద గ్రహములను మరియు నక్షత్ర మండలమును భరిస్తుండెనని ఇక్కడ చెప్పబడినది. కనుకనే ఈ సందర్భములో అచింత్యము అను పదము మిక్కిలి ప్రధానమైనది. భగవంతుని శక్తి మన ఆలోచన పరిధికి, మన భావనకు అతీతమగుట చేతనే అచింత్యమును అనుపదము మిక్కిలి ప్రధానమైనది. నిజమునకు ఈ విషయమును గూర్చి ఎవ్వరూ చర్చించలేరు. అతడు ఈ భౌతిక జగత్తు అంతటా వ్యాపించి ఉన్నను దానికి అతీతుడై ఉండును. ఆధ్యాత్మిక జగత్తుతో పోల్చి చూచినచో అల్పమైన ఈ భౌతిక జగత్తును గూర్చి కూడా మనము అర్థము చేసుకోలేము. కనుక దీనికి అతీతమైన దానిని మనము ఎట్లు అవగాహన చేసుకోగలము? కనుక అచింత్యము అనగా ఈ భౌతిక జగత్తుకు అతీతమైనది మరియు మన హేతువాదముకు, తర్కముకు, తాత్విక భావనా కల్పనలకు అందనిది అని అర్థము. కనుకనే వివేకవంతులు వ్యర్థవాదములను, ఊహాగానాలను త్యజించి వేదములు, భగవద్గీత, శ్రీమద్ భాగవతము వంటి ధర్మగ్రంథములలో చెప్పబడిన విషయములను అంగీకరించి అవి ఏర్పరిచిన సిద్ధాంతమును అనుసరించవలెను. అదే మానవునికి సరియైన అవగాహన శక్తిని కలిగించును.